ఒక వ్యక్తిని ప్రేమలో పడేసి మోసం చేయటం చాలా తప్పు. అది అఘోరి విషయంలో వర్షిని చేసిందనటంలో అస్సలు తప్పేమీ లేదు. ఎందుకంటే అఘోరిది కూడా తప్పుంది. ప్రేమ అనంగాల్నే ఎలా నమ్మాడో అర్థం కాల. సరే, ప్రేమ అన్నారు, పెళ్లి చేసుకున్నారు. ఒకసారి కాదు 2 సార్లు చేసుకున్నారు. ఇప్పుడేమైంది? తను చక్కగా ఏదో తను చేయాల్సింది టీవీకి యాంకర్‌గానో ఏదో తను చేసుకుంటుంది. ఇప్పుడిక్కడ ఏమైంది? మోసపోయింది ఎవరు? అఘోరి. కానీ మోసపోవడంలో ఇది వేరే రకం. మరి ప్రేమ అని చెప్పి పెళ్లి చేసుకొని, మా ఆయనకేంటి బాగున్నాడు, రీల్స్ అయన్నీ మనం చూసాం. ఫేమస్ అవ్వటం కోసం ఒక వ్యక్తిని ఇంత దారుణంగా మరీ ప్రేమించి, ప్రేమలో పడేసి మోసం చేయటం, అదే అఘోరి అయినా సరే, ఎవరైనా సరే కరెక్ట్ అనేది కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి ఫీలింగ్స్‌తో మనం ఆడుకుంటున్నాం. అది అర్థం చేసుకోవాల్సింది. ఇప్పుడు తనకి సపోర్ట్‌గా నేనేం మాట్లాడట్లా. అఘోరి చాలా తప్పుంది. వాళ్ళ ఇంట్లోకెళ్ళటం, వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేకపోయినా తీసుకెళ్ళటం, ఎవరు అడ్డొచ్చినా నేను చూసుకుంటా అనటం, ఇది కూడా అఘోరి తప్పు. ఎళ్లి చాలా దారుణంగా ప్రవర్తించటం, అయితే ఎక్కడ పడితే అక్కడ దారుణంగా ప్రవర్తించటం. అఘోరి కూడా ఫేమస్ అవ్వటం కోసమే చేసింది ఇదంతా. ఇప్పుడు మనం చూసుకుంటే ఇద్దరు ఫేమస్ అవ్వటం కోసం ఇది చేశారు ఇండివిడ్యువల్‌గా. తనకు తను ఫేమస్ అవుదామని, అఘోరి ఫేమస్ అవుదామని చేశారు. ఇప్పుడు తప్పు ఇద్దరి వైపు ఉంది కాబట్టి ఇది ఇక్కడితో ఆపేస్తారు. ఇంక మ్యాక్సిమం అంతకు మించి ఏమీ లేదు.